ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అంతా వన్ సైడ్ అనుకున్న నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ సీన్ రివర్స్ అయిందట. 2 ఏళ్ల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ 2 ప్రజాప్రతినిధులు ఉండడంతో పంచాయతీల్లో మెజారిటీ స్థానాలు తమకే తథ్యం అనుకున్న కాంగ్రెస్ శ్రేణుల ఆశలకు గండిపడిందట. అధికారంలో ఉండి కూడా సర్పంచ్ అభ్యర్థి దొరకపోవడం, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఏకగ్రీవం కావడం చర్చనీయాంశంగా మారిందక్కడ. 2 ప్రజాప్రతినిధుల ఆశలకు రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి నిలిచిన వారు వెన్నుపోటు పొడవడంతో రిజల్ట్ తలకిందలైందట. అసలు నాగర్ కర్నూల్ పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగింది? నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ సెగ్మెంట్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో మొదటి, 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్ మోగించాయి. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీగా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేగా డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో కొనసాగే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఆయన పార్టీ మారే విషయంపై ఆలోచనలో పడ్డారట. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండి నాగర్ కర్నూల్ సెగ్మెంట్ లో ఆ పార్టీకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉండి ప్రభుత్వ పథకాల గురించి ఊదరగొడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే సర్పంచ్ ఎన్నికల ఫలితాలలో ఎలాంటి ఎదుగుదల లేకుండా గొర్రెతోక బెత్తడే అన్న చందంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు, లీడర్ నుండి కేడర్ వరకు కాకావికలమవుతున్న గులాబీ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ తగ్గకపోవడం కాంగ్రెస్ శ్రేణులను కలవరపరుస్తుందట. నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్, బిజినాపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, తెలకపల్లి మండలాలున్నాయి. అందులో 131 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 71 మంది గెలుపొందగా బీఆర్ఎస్ హాఫ్ సెంచరీ కొట్టి అధికార పార్టీకి సవాల్ విసిరింది. తాడూరు మండలం ఎట్టిదరుపల్లి గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కవిత అర్జున్, బిజినపల్లి మండలం రామరెడ్డిపల్లి తాండా సర్పంచ్ గా ఆ పార్టీ అభ్యర్థి పట్లవత సాలి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఆ పంచాయతీల్లో అధికార పార్టీకి సర్పంచ్ అభ్యర్థి దొరకకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక సెగ్మెంట్ లో బీజేపీ 3 స్థానాల్లో, సిపిఐ 1 స్థానంలో గెలుపొందగా స్వతంత్రులు 6 గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగ్రామం తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానం మీసాల లక్ష్మీ సహా వార్డు మెంబర్ల దాకా క్లీన్ స్వీప్ చేసేసింది. ఎమ్మెల్సీ దామోదర రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూలు మండలం తుడుకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మమ్మ కరుణాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిపై అతి కష్టం మీద గట్టెక్కారు. మొత్తం మీద బీఆర్ఎస్ కి గ్రామీణ స్థాయి ప్రజల్లో ఆదరణ తగ్గేదే లేదన్నది కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉందన్న విషయం ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 2 ఏళ్ల పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి 1000 కోట్ల పైచీలకు నిధులు అభివృద్ధి కోసం తీసుకొచ్చారు. వాటికి సంబంధించిన కార్యక్రమాలు కొన్ని కొనసాగుతున్నా కొన్నిటికి నేటికి టెంకాయ కొట్టకపోవడం విశేషం. అదే సీసీ రోడ్ల విషయంపై సర్పంచ్ ఎన్నికల్లో తాడూరు మండలం ఐతోలు గ్రామంలోని కోమటి తాండాలో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేని గ్రామస్తులు అడ్డుకున్నారట. అభివృద్ధి పదంలో నడిపేందుకు తీసుకొచ్చిన నిధులు మంజూరు విషయం పట్టణ స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు ప్రజలకు చేరవేయడంలో ప్రధాన భూమిక పోషించే పార్టీ సోషల్ మీడియా యాక్టివ్ గా లేదట. మొత్తం మీద చేస్తున్న అభివృద్ధిపై నాయకులు ప్రచారం చేసుకోపోవడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పలు చోట్ల ఎదురుదెబ్బ తగిలిందంటున్నారు. దీనికి తోడు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఒక్కరినే పోటీలో పెట్టే విషయంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వైఫల్యం చెందారన్న టాక్ వినిపిస్తుంది. ఒక గ్రామ పంచాయతీలో అధికార పార్టీ నుండి 3 వరకు పోటీలో దిగడం, అభివృద్ధిని ప్రజలకు చేరవేసే విషయంలో ఫెయిల్ కావడం వల్లే ఈ ఎన్నికలు రిజల్ట్ రివర్స్ అయిందంటున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికైనా జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, లేకపోతే రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దాని ప్రభావం పడుతుందని క్యాడర్ వాపోతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికార పార్టీకి నాగర్ కర్నూల్లో గడ్డుకాలం తప్పదంటున్నారు.